It was so stressful for us for about ఒక 2 years back, ఒక 2-3 months మా పెట్ సఫర్ అయ్యిండు మెడికల్ ఇష్యూలో. ఇంట్లో మా మమ్మీ ఏడుస్తూనే ఉంటారు. మా డాడీకి అయితే ఫస్ట్ పెట్స్ అంటే అరే అవసరం లేదురా, మీరు ఎవరు చూసుకోరు, నేనే లేచి దాన్ని వాడు నన్నే లేపుతాడు, పొద్దుగాల నేను లేవాల్సి వస్తుంది అని తిడుతుండే. కానీ ఇప్పుడు మా డాడీ ఆ పెట్కి చాలా చాలా క్లోజ్ కంప్లీట్లీ. మేము ఎప్పుడన్నా ఏదన్నా యూఎస్కో ఎక్కడికన్నా బయటికి ట్రిప్కి వెళ్తే కూడా రోజు ఆలోచిస్తుంటాడు, లేకపోతే సీసీటీవీ కెమెరాలో చూస్తుంటాడు ఎట్లున్నాడు వాడు అది ఇదని. సో మేమందరం కూడా చాలా పిక్స్లో వాటిలో మీరు ఒక పెట్తో ఉండడం అట్లా చూసున్నాం మేము. సో ఏంటి దాంతో మీకున్న రిలేషన్ ఏంటి? ఇక్కడ ఈరోజు ఇట్లా 7 Oaks పెట్ హాస్పిటల్ ఓపెన్ చేయటంతో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? హాస్పిటల్ అంతా చూసారు కదా, ఏమనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సంధ్య గారు అండ్ టు యువర్ డాటర్స్ as well. Sridhar sir, thank you for coming here and first of all, Sridhar sir was the biggest catalyst నాకు ఈ హాస్పిటల్ని నాకు పరిచయం చేసింది శ్రీధర్ గారే. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్. సో దిస్ 7 Oaks Pet Hospital, a multi-speciality, super speciality hospital for dogs. నేను సెకండ్ టైం అంటే డాక్టర్ ఒక 2-3 months బ్యాకే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కోంపల్లి వైపు, నువ్వు రావాలి అంటే డాక్టర్ ఐ కమ్ ఫర్ షూర్ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టాను. అది ఎందుకంటే ఫర్ మీ దెర్ ఆర్ 2 reasons. వన్ రీజన్ వాజ్ మన పెట్స్ని ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఇంకొక పిల్లోడ్లాగా చూస్తాం వెన్ వీ హ్యావ్ అ పెట్ ఎట్ హోమ్. అండ్ అవి మాట్లాడలేవు, ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదన్నా పెయిన్ ఉందా మనం దాన్ని ఊకే అబ్జర్వ్ చేసి మనం గెస్ చేయాలి, మనం అజంప్షన్స్ చాలా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ వీ డోంట్ నో ఆ మెడికల్ ఏం ఇష్యూ ఉంది, ఎలా ఉన్నాడు వాడు, అది ఇది ఆలోచిస్తూ మనం సగం సేపు టెన్షన్ పడాల్సి వస్తుంది. అండ్ ఒక 2 years back, I think last year also in this event I said the same thing, but it was so stressful for us for about ఒక 2 years back, ఒక 2-3 months మా పెట్ సఫర్ అయ్యిండు మెడికల్ ఇష్యూలో. ఇంట్లో మా మమ్మీ ఏడుస్తూనే ఉంటారు. మా డాడీకి అయితే ఫస్ట్ పెట్స్ అంటే అరే అవసరం లేదురా, మీరు ఎవరు చూసుకోరు, నేనే లేచి దాన్ని వాడు నన్నే లేపుతాడు, పొద్దుగాల నేను లేవాల్సి వస్తుంది అని తిడుతుండే. కానీ ఇప్పుడు మా డాడీ ఆ పెట్కి చాలా చాలా క్లోజ్. మా శ్రీధర్ సార్ నోస్ వెరీ వెల్. ఎప్పుడన్నా మీటింగ్స్ ఎవరన్నా వచ్చినా, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చినా మా డాడీ అక్కడ కూర్చుంటే ఒక పెట్ ఒక సింహంలాగా పక్కన కూర్చుంటాడు వాడు. సో మా డాడీ కూడా అంత టెన్షన్ పడుతుండే. అండ్ ఇట్ వాస్ సో స్ట్రెస్ఫుల్ until luckily for us at that same moment, coincidentally 7 Oaks Hospital opened Jubilee Hills lo, and your doctors, your care saved his life. So for that I'm always indebted. And did I hear last time Vijay చెప్తా ఉండే మీ డాడీకి డాగ్ స్టార్మ్ ఈజ్ మోర్ దెన్ యూ అండ్ విజయ్, రైట్? కంప్లీట్లీ మేము ఎప్పుడన్నా ఏదన్నా యూఎస్కో ఎక్కడికన్నా బయటికి ట్రిప్కి వెళ్తే కూడా రోజు ఆలోచిస్తుంటాడు, లేకపోతే సీసీటీవీ కెమెరాలో చూస్తుంటాడు ఎట్లున్నాడు వాడు అది ఇదని. సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. ఈవెన్ నౌ ఫర్ దట్ మ్యాటర్ జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో వాడు స్నానం చేయించుకుంటాడు వాడు, గ్రూమింగ్. సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. అండ్ వన్ మోర్ రీజన్, వెరీ యూనిక్ రీజన్ ఏంటంటే డాక్టర్ వాజ్ టెలింగ్ మీ ఎర్లియర్ టుడే, హాస్పిటల్ ఇటువైపు కోంపల్లి, సికింద్రాబాద్, సైనిక్పురి ఇటువైపు చాలామందికి పెట్స్, దే ఓన్ పెట్స్. ఇటు నుంచి ఒక 1.5 hour వాట్ ఎవర్ ట్రాఫిక్ అంతా ఫేస్ చేసి జూబ్లీ హిల్స్ 7 Oaks హాస్పిటల్కి వెళ్తున్నారు అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ దే హ్యావ్ బిల్ట్. అండ్ ఈ మెడికల్ కేర్లో హ్యూమన్స్ కానీ పెట్స్ కానీ యూ నెవర్ లుక్ ఫర్ కన్వీనియన్స్ యాజ్ అ ఫ్యాక్టర్.
యూ డోంట్ సీ అరే దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఏ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోదామని ఎప్పుడు ఆలోచించం. మనకి ఏ డాక్టర్ సెట్ అవుతాడు, ఏ డాక్టర్ మీద బాగా ట్రస్ట్ ఉంది అనేది చూసి అక్కడికి వెళ్తాం కదా. సేమ్ థింగ్ ఫర్ పెట్స్ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ద పీపుల్ ఆఫ్ సికింద్రాబాద్, కోంపల్లి, అల్వాల్ ఈ ఏరియాస్ అన్నిట్లో దెర్ బీ రియలీ అంటే వాళ్ళకి కన్వీనియన్స్ ఒకటి, ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉండబోతుంది. అండ్ ఐ విష్ యూ బిగ్ సక్సెస్ నాట్ ఓన్లీ హియర్, వాట్ ఎవర్ centers you open in the future. And I would invite any pet owners to come check out the facilities in Seven Oaks Pet Hospitals. Thank you for this opportunity again. And to the whole team, all the vets, all the doctors, all the assistants who work in this hospital, big congratulations. I see many faces. నేను వెళ్తూ ఉంటా హాస్పిటల్కి, వాళ్ళందరూ నవ్వుతూ అన్న అని పిలుస్తూ ఉంటారు. సో దే బికమ్ లైక్ సార్ట్ ఆఫ్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. యా.